బీఆర్కే భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ మా కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి 6,000 కోట్ల రూపాయల పైచీలకు నిధులు మేము ఇచ్చినామని జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ కార్డు రిలీజ్ చేసింది ఇప్పుడు తెలంగాణ భవన్లో. నీకు దమ్ముంటే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 2 ఏళ్లలో నువ్వు చేసిందేందో కేటీఆర్ గారు ఇవాళ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు తెలంగాణ భవన్లో మీరు ప్రెజెంటేషన్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు. అది చేత కాదు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు 2 ఏళ్లలో ఏం చేసిరో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వండి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి దమ్ముంటే. లేకపోతే ఏదైనా మంచి హోటల్లో పెద్ద మనుషులను హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ను పెద్ద మనుషులను ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ను అందరిని పిలవండి. పిలిచి హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు చేసింది ఏందో చెప్పండి, ప్రజల ముందు పెట్టి ఓట్లు అడగండి. అంటే మీకు అది చేత కాదు. ఎందుకంటే మీరు చేసింది ఏంటంటే హైదరాబాద్ నగర అభివృద్ధి కాదు, నువ్వు చేసింది హైదరాబాద్ నగర విధ్వంసం. హైడ్రా తీసుకొచ్చి పేదల ఇండ్లు కూలగొట్టినావు. హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను నాశనం చేసినావు. ఇవాళ హోంమంత్రిత్వ శాఖ మీ దగ్గర పెట్టుకొని పట్టపాలు దారి దోపిడీలు, పట్టపాలు దొంగతనాలు, మానభంగాలు, హత్యలు. అరే నిన్న మణికొండలో ఒక ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తమ్ముడు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరుపుతాడు. నీ పరిధిలో హోంశాఖ ఉంటుంది, నీ పరిధిలో మున్సిపల్ శాఖ ఉంటుంది. బొంబాయికి వెళ్ళి పోలీసులు ముంబైకి వెళ్ళి వచ్చి హైదరాబాద్ నగరం పక్కన 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకునేదాకా నీకు సోయలేదు. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు హోంమంత్రివి. విద్యాశాఖ నీ పరిధిలో ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలు మూడు విడతలుగా బందులు ప్రకటించి వాళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి, విద్యార్థులు వచ్చి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి. దానికి ఒక కమిటేసి కాలయాపన చేసుడు తప్ప ఇవాళ నేను అడుగుతా ఉన్న దమ్ముంటే ముఖ్యమంత్రి గారు చెప్పండి. ఉర్రడం కాదు, తిట్టడం కాదు. ఎన్ని రోజులు నడిపిస్తావు ఈ డ్రామాతోని? అయిపోయింది మీది. మీరు అనుకుంటున్నట్టున్నారు ఇంకా నడిచిపోతుంది నాదని. అయిపోయింది మీది. మీ తిట్లు, మీ ఒర్రుడు, మీ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్, వీటన్నిటి నుండి జనము తేరుకున్నారు. వాళ్ళు ఇవాళ మేలుకున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో అది రిజల్ట్ రూపంలో మీకు కనబడుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రిని. ఇవాళ మా కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ కార్డు ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసారు. 10 ఏళ్లలో 6,000 కోట్ల పైచీలకు నిధులు మేము ఇచ్చినామని. మీరు ఈ 2 ఏళ్లలో మీరేం ఇచ్చిర్రో, హైదరాబాద్ నగరాభివృద్ధికి మీరేం చేసిరో మీకు దమ్ముంటే మీరు పెట్టండి, మీ గాంధీ భవన్లో పెట్టండి. పోటీ ఉంటే తిట్లలో కాదు కదా, పోటీ ఉంటే పనిలో ఉండాలి. కేటీఆర్ గారు హైదరాబాద్ను మున్సిపల్ శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. 10 ఏళ్లలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా వారి పనితీరుకు సంబంధించి ఇవాళ హైదరాబాద్లో కట్టిన ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, మార్కెట్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియాలు కానీ, పార్కులు కానీ, ఇవన్నీ కేటీఆర్ గారి యొక్క పనితీరుకు నిదర్శనాలుగా కనబడుతున్నాయి. పారిశ్రామిక శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా వారు తెచ్చిన పెట్టుబడులు, వారి హయాంలో కట్టినటువంటి అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ ప్రపంచంలోనే టీ హబ్ కానీ, టీ వర్క్స్ కానీ, అదేవిధంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఏరోస్పేస్ రంగంలో, ఫార్మా రంగంలో, డిఫెన్స్ రంగంలో, ఐటీ రంగంలో, హార్డ్వేర్ రంగంలో హైదరాబాద్ ఎక్కడికి పోయింది, ఎంత ఎదిగింది, ఇదంతా కనబడుతూ ఉంది వారి పనితీరుకు నిదర్శనం. ఈ 2 ఏళ్లలో మీ నాయకత్వంలో ఏం జరిగిందో మీరు చెప్పుకోరాదు జర్రా. జూబ్లీహిల్స్ ఓటర్ల కన్నా చెప్పు, మాకు చెప్పకుండా ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ ప్రజలకన్నా చెప్పండి. అది చేతగాక కేసీఆర్ను తిట్టుడు, కేటీఆర్ను తిట్టుడు, హరీష్ రావును తిట్టి నీ నోరే నొత్తారు తప్ప నీకు ఓట్లు రావు. ఇంకా మీరు మారండి, అర్థం చేసుకోండి, గమనించండి. మీరు ఇంకా పాత పిసిసి ప్రెసిడెంటు, పాత ప్రతిపక్ష నాయకుడు అనే ఆ ధోరణిలో ఉన్నట్టున్నారు. అది మర్చిపోండి. మీరు ముఖ్యమంత్రి అయి 2 ఏళ్ళు అవుతా ఉంది. డిసెంబర్ 9 వస్తే 2 ఏళ్ళు అవుతుంది మీరు ముఖ్యమంత్రి అయి. ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది కేసీఆర్ కట్టిన కాళేశ్వరం గురించి కాదు, కేటీఆర్ చేసిన హైదరాబాద్ నగరాభివృద్ధి గురించి కాదు, హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పనిచేసిన దాని మీద కాదు. ఈ 2 ఏళ్లలో మీరేం చేశారో దాని మీద మాట్లాడుర్రి. ప్రజలు అది గమనిస్తున్నారు. మీ నుండి ప్రజలు అది కోరుకుంటున్నారు. అది ఇడ్చబెట్టి కేటీఆర్ను చెత్తకుండి కాడ నిలబెడతా, కేసీఆర్ను జైల్లో పెడతా, హరీష్ రావు మీద ఇంకో కమిషన్ వేస్తా, గివెవరు పట్టించుకుంటారండి? ఇవాళ మీరే రోజు రోజుకు ప్రజల్లో పలుచనైపోతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారి నుంచి మొదలుకొని కేసీఆర్ గారి దాకా ఇంతమంది ముఖ్యమంత్రులను తెలుగు రాష్ట్రాలు చూసినాయి. ఒక్క ఉప ఎన్నికలో 7 రోజులు ప్రోగ్రాం పెట్టుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడా అండి? ఒక్క అసెంబ్లీ ఉప ఎన్నికలో 7 రోజులు తిరిగిన ముఖ్యమంత్రి ఉన్నాడా? అంటే అంత పని లేదా మీకు ముఖ్యమంత్రి గారు? అంత తీరిగ్గా ఉన్నారా, లేకుంటే బాగా భయం అవుతుందా? ఏదన్నా ఒకటి ఉండాలి ఈ రెండిట్లల్లో. కాబట్టి ఇకనైనా మారండి, పద్ధతి మార్చుకోండి అని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు పలుకుతా ఉన్నా నేను. థ్యాంక్ యూ.